నవగ్రహ ప్రదక్షిణలు అనేటువంటివి ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఈ నవగ్రహ ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలామందికి ఫలితాలు రావు. ఎందుకు రావంటే మీ జాతకంలో మీకు యోగి ఉంటాడు, అవయోగి ఉంటాడు, లగ్నాధిపతి ఉంటాడు, అష్టమాధిపతి ఉంటాడు, వ్యయాధిపతి ఉంటాడు, నీచ పొందిన గ్రహం ఉంటుంది, ఉచ్చస్థితి పొందిన గ్రహం ఉంటుంది, మీ జాతకానికి బాధకాధిపతి ఉంటాడు. ఇట్లా అన్నీ కూడా నవగ్రహాలను వస్తాయి. అప్పుడు మీరు మంచికి చెడుకి అంటే మీకు ఉపయోగపడే గ్రహానికి ప్రతికూలనిచ్చే గ్రహానికి కలిపి తిరుగుతారు. యోగ గ్రహానికి ఉపయోగపడే గ్రహం వరకు ప్రదర్శన చేస్తే ఓకే ఉపయోగం పెరుగుతుంది. అక్కడ మీరు ఏం చేస్తున్నారు, బాధకాధిపతి, అవయోగి, నీచ పడినటువంటి గ్రహముకి వక్రించిన గ్రహానికి కూడా ప్రదర్శన చేస్తున్నారు. అప్పుడు ఫలితం ఎలా రావాలి, కన్ఫ్యూజ్గానే రావాలి. కాబట్టి నవగ్రహ ప్రదక్షిణలో మంచి చెడుల కలయిక ఎక్కువ ఉంటుంది, చెడే ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు వ్యతిరేక గ్రహాలకు ఎక్కువ మీరు ప్రదర్శన చేస్తూ ఉంటారు. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, ఆరాధన వల్ల వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి నవగ్రహ ప్రదక్షిణ కన్నా ఉత్తమమైన మార్గము ప్రత్యేకించి మీకు ఏ గ్రహం అనుకూలత లేదో ఆ గ్రహానికి వ్యతిరేకంగా ఏం చేయాలో తెలుసుకుని ఆచరించడం వల్ల మీకు ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందవచ్చు. ఉదాహరణకు రాహుకేతులు తీసుకుంటే కాలసర్పదోషం కింద రాహుకేతులను పూజిస్తూ ఉంటారు, సర్పాలను పూజిస్తూ ఉంటారు, పుట్టలను ఆరాధిస్తూ ఉంటారు, వాటికే అభిషేకాలు అర్చనలు చేస్తూ ఉంటారు. దోషానికి పూజ చేయకూడదని ఇంతకుముందు ఎన్నో వీడియోల్లో నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే దోషానికే పూజ చేస్తున్నారని. గరుత్మంతుల వారికి ఆరాధన చేయడం వల్ల మీకు సర్పదోషం నివారించబడుతుంది. గరుత్మంతుల ఆరాధన చేయడం ద్వారానే సర్పదోషం నివారించబడుతుందని చెప్పినట్టు మొట్టమొదటి జ్యోతిష విధానము తంత్ర జ్యోతిష విధానము. గరుత్మంతుల వారు సర్పాలకు వ్యతిరేక దేవతని తెలియని వాళ్ళంటూ లేరు. కాబట్టి ఇక్కడ సర్పదోష పూజ చేసి ఉన్నదానికన్నా ఎక్కువయ్యి మళ్ళీ జ్యోతిశాస్త్రవేత్తలను సంప్రదించి మీరు చేస్తూనే ఉండాలి, 6 నెలలకు ఒకసారి చేస్తూనే ఉండాలి, అది కొద్ది రోజులే పనిచేస్తుంది, మళ్ళీ చేస్తూనే ఉండాలని చెప్పి ఇంకా కూడా ఎక్కువ కష్టాల్లోకి వెళ్ళిపోతున్నామని ఎంతోమంది చెప్పడం జరుగుతుంది. అలా చేసుకుంటూ కూర్చుంటే కుదరదు. మీరు ఆ చేసేదేదో గరుత్మంతుడి యొక్క ఆరాధన చేయండి. చక్కగా ఇలా ఏమవుతుంది, మీకు సర్పదోషం ఉన్నప్పుడు నవగ్రహాల్లో వాళ్ళు కూడా ఉంటారు. అంటే మీ దోషానికి కలిపి మీరు ప్రదర్శన చేస్తుంటారు, బాధకాధిపతితో కలిపి మీరు ప్రదర్శన చేస్తుంటారు. ఎక్కువ దోషాలు ఉన్న వాళ్ళు ఎక్కువ గ్రహాలు సరిలేవని అర్థము. అప్పుడు ఎక్కువ గ్రహాలు ఎక్కడ ఉంటాయి, 9లోనే ఉంటాయి. మీకు వ్యతిరేక దశ అంటే మీకు దశనాథుడు భుక్తినాథుడు అక్కడే ఉంటాడు. మీకు బాధకాధిపతిలో వచ్చేటువంటి భుక్తులన్నింటినీ నాథులు అక్కడే ఉంటారు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, నవగ్రహ ప్రదర్శన చేస్తున్నప్పుడు వాటన్నిటి కలిపి చేస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఆ దశకు ఏం చేసుకోవాలో తెలుసుకొని చేయడం వల్ల దాన్ని నివారించవచ్చు. వాటికి ఆలయ పరిహారం, ప్రత్యేకమైన ఆలయ పరిహారం, గ్రహానికే ప్రత్యేకంగా పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం కన్నా దాని వెనుక ఉన్నటువంటి పరిహార దేవత కనుక్కొని పరిహార దేవత యొక్క ప్రదక్షిణ, అర్చన, ఆరాధన, అక్కడ నివాసం చేయడం అంటే నిద్రించడము, అక్కడ వీలైతే ఇంకేదన్నా అర్చనాభిషేకాలతో పాటు తలనీలాలు సమర్పించడము, కొన్ని ప్రత్యేకమైన వస్తువులు అక్కడ దానం చేయడము. కాబట్టి వీటి ద్వారా ఏమవుతుంది, దశలో ఉన్నటువంటి దోషము నిర్జించబడుతుంది. ఇది దేవతను పట్టుకుంటే గ్రహం పనిచేస్తుందని అర్థం. ఇక్కడ గ్రహాన్నే పట్టుకుంటే నాకు ఇచ్చిన డ్యూటీ నేను చేస్తాను, నా చుట్టూ ఎందుకు తిరుగుతారనే విధంగా ఉంటుంది తప్పితే ఇంకొకటైతే కాదు. కాబట్టి గురుదశ బాగాలేదని ఉంటే మిథున రాశికి లేదు మిథున లగ్నానికి, కన్యారాశి కన్యా లగ్నానికి గురువు బాధకాధిపతి. పుష్యరాగం వేసుకోండి అంటే ఏమవుతుంది, ఇంక బాధకాధిపతి బలం పెంచినట్టే. 16,000 గురు మంత్ర జపం చేయించాలంటే బాధకాధిపతిని మనం ఇంకా నువ్వు మమ్మల్ని ఇంకా బాధ పెట్టు, నీకు కావాల్సిన బూస్టప్ ఇస్తామన్నట్లే. కాబట్టి బాధకాధిపతిని ఏం చేయాలి, కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలి, జాతకరీత్యా తీసుకోవాల్సిన ఆలయ పరిహారాలు ఉంటాయి కొన్ని. వాటిని ఆరాధించడం వల్ల గురువు మనల్ని బాధించడానికి ఆటంకాలు మనం సృష్టిస్తాం. అదేవిధంగా మీకు ఏ లగ్నానికైనా సరే ఆ లగ్నానికి బాధకాధిపతిని ఆరాధించకూడదని అర్థం ఇక్కడ. అదే ఆ లగ్నానికి మీకు నిర్జీవ నక్షత్రం అనేది ఒకటి ఉంటుంది. ఆ నిర్జీవ నక్షత్రానికి సంబంధించిన దశ వస్తుంది. ఆ దశ వస్తే ఆ దశనాథుని ఆరాధించండి, ఆ దశనాథుని పూజించండి అని చెప్తున్నారు. అలా చేయనే కూడదు. మేము ఎక్కడ కానీ ఒక మాందే గ్రహానికి మాత్రమే మేము మాందేశ్వరాలకు వెళ్ళమంటున్నాం, కానీ మిగతా ఏ గ్రహాన్ని ఆరాధించమని చెప్పడం లేదు ఇంతవరకు కూడా. వెనక ఆ గ్రహము ఏ దేవతను పట్టుకుంటే, ఏ దేవతను ఆరాధిస్తే మిమ్మల్ని బాధించడం తగ్గిస్తుందో ఆ దేవతా పరిహారం చెప్పేదే తంత్ర జ్యోతిష విధానం.